హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం చికెన్ అండ్ ప్రాన్స్ కబాబ్ రౌండ్ 1. చూడండి గైస్, మనం పీసెస్ నీట్గా కట్ చేసుకొని అలా తెచ్చుకోవాలి గైస్. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి గైస్ నీట్గా. చూడండి, లివర్ కూడా కట్ చేయాలి గైస్. నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మనం వాటర్తో నీట్గా కడుక్కోవాలి గైస్. నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత చూడండి, మనం నీట్గా కడుక్కుంటే షైనీగా నీట్గా మనకి మంచి పార్ట్స్, అంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, వాటర్కి ఎంత డస్ట్ ఉందో మనం అలా వాటర్ సపరేట్ చేయాలి పీసెస్ నుండి. సో గైస్, చూడండి, మళ్ళీ చేసుకోవాలి. అలా నీట్గా చేసుకుంటే అతుక్కుకోకుండా ఉంటాయి. చూడండి, మనం అలా నీట్గా 2 times కడుక్కోవాలి గైస్. అలా నీట్గా కడుక్కుంటే డస్ట్ ఏం ఉండదు. చూడండి, సెకండ్ టైం కూడా ఎంత డస్ట్ ఉందో. అలా మనం ఇప్పుడు కూడా సపరేట్ చేసుకోవాలి గైస్ వాటర్ని. చూడండి, అలా మనం చేస్తున్నట్టు చేసుకోవాలి సపరేట్. చూడండి, అలా మనం నీట్గా చేసాక చూడండి ఎంత షైనీగా ఉంటాయో పార్ట్స్. ఎంత షైనీగా ఉన్నాయో చూడండి పార్ట్స్. ఎంత షైనీగా ఉన్నాయి చూడండి పార్ట్స్. ఇదిగోండి, ఎంత షైనీగా వైట్గా ఉన్నాయి. ఇవి మనకి మంచి టేస్ట్ ఇస్తాయి గైస్. చూడండి, ఇప్పుడు మనం లివర్ నీట్గా కట్ చేసుకుంటున్నాం. చూడండి, చిన్న పీసెస్గా. ముందే మీరు కత్తి జార్ చేసుకోవాలి గైస్. ఇలా కట్ చేసుకోవాలి గైస్. నేనైతే వీడియో కాబట్టి నార్మల్గా అలా చూపిస్తున్నాను. మీరు అలా కట్ చేసుకోండి గైస్, నీట్గా జార్ చేసుకొని. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి మీరు చిన్న పీసెస్గా. ఫ్లెష్ పీసెస్ ఎలా ఉన్నాయో అలాగే మీరు కూడా లివర్ పీసెస్ కూడా అలాగే కట్ చేసుకోవాలి గైస్, నీట్గా చిన్న పీసెస్గా. అలా అయితే మనకి స్టిక్స్లో పెట్టడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కత్తి పక్కన పెట్టేసి హ్యాండ్తోనే మొత్తం చేయబోతున్నాం. ఓకే, మనం అలా కింద పెట్టేద్దాం. ఇప్పుడు హ్యాండ్తో చేద్దాం. చూడండి గైస్, ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి మిక్స్ చేయాలి. అదిగోండి, ఆ వాటర్ కొద్దిగా ఉంటుంది, అది కూడా మనం సపరేట్ చేయాలి. ఇదిగోండి, పసుపు, ఉప్పు, కారం. ఇదిగోండి, మొత్తం ఆ పొడిలన్నీ చికెన్ పీసెస్కి అంటేటట్టు మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా పసుపు, ఉప్పు, కారం వేసుకొని. చూడండి, గరం మసాలా, లెమన్. చూడండి, లెమన్. అలా మనం అలా పిండుకోవాలి గైస్, ఎందుకంటే సీడ్స్ కూడా మధ్యలో పడిపోతాయి కాబట్టి. లెమన్ ఇప్పుడు మనం నీట్గా పిండాలి గైస్. చూడండి, అలా పిండితే మొత్తం వచ్చేస్తుంది, మొత్తం రసం వచ్చేస్తుంది. అలా మనం నీట్గా పిండుకోవాలి గైస్. సెకండ్ లెమన్ పీస్ కూడా సేమ్ ప్రాసెస్ గైస్. అలాగే సీడ్స్ని పక్కన పెట్టేసి మనం చేసుకోవాలి గైస్. సెకండ్ లెమన్ కూడా అలానే వేసుకోవాలి. చూడండి, సీడ్స్ అలా మనం చేసుకోవాలి గైస్. అప్పుడు ఫ్రీజర్లో నీట్గా పెట్టాలి గైస్, ఫ్రీజ్ అయినంత వరకు. రౌండ్ 2 గైస్. ఇప్పుడు ప్రాన్స్ కబాబ్ గైస్. దీనికి కూడా సేమ్ ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. చూడండి, కబాబ్ స్టిక్స్ వుడెన్వి, వీటికి మనం గుచ్చబోతున్నాం ఇప్పుడు. చూడండి, ఇలా ఆ 2 మనం ఫ్రీజర్లో పెట్టాలి ఒక 1 hour దాకా. ఇదిగోండి, 1 hour లేటర్. ఇదిగోండి, ఈ బొగ్గుల మీద మనం కాల్చబోతున్నాం. మీరు కూడా మీ దగ్గర కూడా మట్టిపోయి ఉంటే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు మనం దీని మీద చేయబోతున్నాం. మీకు చూడండి గైస్, ఈ బొగ్గులు వైట్గా ఎందుకున్నాయో మీకు తెలిస్తే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి, మనం ఇలా స్టిక్స్ పెట్టాలి వాటి మీద. చూడండి, అలా పెట్టాక చూడండి వీటి ఫ్లెష్ మనం దీని మీద పెట్టి ఫ్రై చేయాలి గైస్. చూడండి, ఇలా మనం పెడుతున్నట్టు అలా పెట్టుకోవాలి. అలా 3 కబాబ్ స్టిక్స్ పెట్టుకోవాలి గైస్. నీట్గా పెట్టుకొని ఆ ఫ్రై అయ్యేంత వరకు
మనం అలా ఊపాలి గైస్ ఫ్యాన్ చూడండి, లేకపోతే పొగ వచ్చేస్తుంది గైస్. అలా ఊపాలి నీట్గా. దానికి అంటే కింద ఫ్రై అవుతుంది కదా గైస్, అలా పొగ వస్తుంటే మనం ఊపాలి. ఎందుకంటే మనకి పొగ మంచిది కాదు కదా గైస్, అలా ఊపాలి గైస్. అదిగోండి అలా ఫ్రై అవుతుంది కింద అలా ఫ్రై అయ్యేంత వరకు మనం అలా ఊపాలి. అలా కొద్దిగా చూడండి, అలా చూడండి మనం అలా మెల్లగా తిప్పుకోవాలి, మెల్లగా అన్నీ తిప్పుకోవాలి, ఫ్రై అయ్యేంత వరకు అన్నీ తిప్పుకోవాలి నీట్గా. చూడండి ఇప్పుడు చూడండి ఫ్లెష్ పీసెస్ నీట్గా ఫ్రై అవుతున్నాయి. అలా చూడండి అంత డార్క్నెస్ వచ్చే వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి లివర్ పీస్ బాగా ఫ్రై అయింది కదా, అలా మనం చేసుకోవాలి గైస్. నూనె వేసుకోవాలి నీట్గా, నూనె వేసుకొని అలా చేయాలి గైస్. సో అలా చూడండి నీట్గా అలా తిప్పుకొని నీట్గా పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో. పీస్ చూడండి గైస్, ఒక పీస్ బాగుంది కదా. సో చూడండి కబాబ్ మనం నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి గైస్. సో ఈ వీడియో అయితే ఇంత గైస్. Let's meet in next video. So please like, share and subscribe.